ఎక్సెల్ 365 వెర్షన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫార్ములా ఫిల్టర్. ఈ వీడియోలో ఫిల్టర్ గురించి ఒక 3 ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఇక్కడ శాంపిల్ డేటా ఎంటర్ చేస్తుంది కదా, ఈ శాంపిల్ డేటాలో బ్రాంచ్ ప్రకారం నాకు డేటా ఫిల్టర్ చేయాలి. సో ఫార్ములా ఎంటర్ చేస్తున్నా = ఫిల్టర్. ఓకే, డేటా మొత్తం సెలెక్షన్ చేసుకోండి, కామా ఆ డేటాలో మనకి దేని ప్రకారం ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్. సో బ్రాంచ్ కాలం = బ్రాంచ్ సెల్ రిఫరెన్స్, దట్ ఈజ్ H3. అంటే H3 సెల్లో ఏ బ్రాంచ్ అయితే మనం ఎంటర్ చేస్తామో ఆ బ్రాంచ్ ఇక్కడ మనకి ఎంటర్ అవుతుంది ఫిల్టర్ చేసి. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, ప్రెస్ ఎంటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాలో నేను రాజా ఇచ్చాను అనుకోండి. సో రాజా బ్రాంచ్ తాలూకా డేటా మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం, చూడండి విజయనగరం తాలూకా డేటా మాత్రమే మనకి ఫిల్టర్ చేసి చూపిస్తుంది. లేదు SKLM. సో SKLM తాలూకా డేటా మాత్రమే ఫిల్టర్ చేసి మనకి చూపిస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం టైప్ చేశాను అనుకోండి. సో విశాఖపట్నం బ్రాంచ్ ఈ డేటాలో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో లేని బ్రాంచ్ మనం ఎంటర్ చేసినట్లయితే నాట్ ఫౌండ్ మెసేజ్ రావాలి. సో ఇఫ్ ఎంప్టీ లాస్ట్లో కామా ఇన్సర్ట్ చేసి వితిన్ కొటేషన్స్లో నాట్ ఫౌండ్ టెస్ట్ టైప్ చేస్తున్నా, ప్రెస్ ఎంటర్. సో లేని బ్రాంచ్ ఎంటర్ చేసినట్లయితే మీకు నాట్ ఫౌండ్ మెసేజ్ వస్తుంది. ఫిల్టర్లో సెకండ్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ విత్ ట్రాన్స్పోజ్. ఇక్కడ హారిజంటల్గా డేటా ఎంటర్ చేస్తుంది కదా, ఈ డేటాని వెర్టికల్గా ఇక్కడ కన్వర్ట్ చేయాలి. ప్లస్ ఐటెం ప్రకారం నాకు ఫిల్టర్ చేయాలి. సో ఫస్ట్ ఫిల్టర్ ఫార్ములా ఎంటర్ చేస్తున్నా = ఫిల్టర్ టోటల్ డేటా, కామా. సో ఆ టోటల్ డేటాలో మనకి దేని ప్రకారం అయితే ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి. ఐ మీన్ రో. ఆ రో ఐటెం రో. సో ఐటెం రో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఎంటర్ ఐటెం రో = ఐటెం సెల్ రిఫరెన్స్, దట్ ఈజ్ C11. సో C11లో మనకి ఏ ఐటెం కావాలో ఐటెం ఎంటర్ చేస్తాం. సో ఆ ఐటెంని సెర్చ్ చేసి మనకి చూపిస్తుంది. ఓకే, ఐ మీన్ ఫిల్టర్. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐటెం కంప్యూటర్ టైప్ చేస్తున్నా. సో కంప్యూటర్స్ అనేది మనకి ఫిల్టర్ చేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఐటెం అనేది ఆ లిస్ట్లో మనకి లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్స్. సో ఐటెం ఆ లిస్ట్లో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ మెసేజ్కి బదులు కామా నాట్ ఫౌండ్ మెసేజ్ ఇస్తున్నా. ఓకే, సో లేని ఐటెం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు నాట్ ఫౌండ్ మెసేజ్ వస్తుంది. ప్లస్ అయితే డేటాని వెర్టికల్గా ఇక్కడ కన్వర్ట్ చేయాలి కాబట్టి సో స్టార్టింగ్లో ట్రాన్స్పోజ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. సో = ట్రాన్స్పోజ్, లాస్ట్లో అగైన్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఐ మీన్ ట్రాన్స్పోజ్ ఫార్ములాని క్లోజ్ చేయండి, ప్రెస్ ఎంటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ = మౌస్, ప్రెస్ ఎంటర్. చూడండి ట్రాన్స్పోజ్ అయింది, ప్లస్ మౌస్ ఫిల్టర్ చేసి మనకి చూపిస్తుంది. ఐటమ్ = ట్యాబ్స్ ఎంటర్. సో ట్యాబ్స్ అనేది ఫిల్టర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది.